హలో గైస్, వెల్కమ్ టు హోమ్ ఫుడీ ఛానల్. నేను ఇవాళ హెల్దీ లీఫీ వెజిటబుల్ మెంతి కూరతో రోటీ ఎలా చేయాలో చెప్తాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్దీ కూడా. దీనికోసం మెంతి కూరని మంచిగా వాష్ చేసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. రోటీ చేసుకుంటున్నాం కాబట్టి మెంతి కూరకి సరిపడినంత గోధుమ పిండి తీసుకోవాలి. అల్లం అండ్ వెల్లుల్లి పేస్ట్. అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. తగినంత సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్. ఫైనల్గా కొంచెం ఆయిల్. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో జింజర్ పేస్ట్ వేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి ఈ రెండింటికి కొంచెం పచ్చిదనం పోవాలి. ఇప్పుడు ఇందులో మెంతికూర మొత్తం వేసేసుకోవాలి. కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. మెంతికూర కొంచెం మగ్గింది. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ అనేది చపాతీ పిండిని అండ్ ఈ కర్రీని రెండు మైండ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ రెడ్ చిల్లీ పౌడర్ ఇష్టపడకపోతే స్టార్టింగ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు పచ్చిమిర్చి పేస్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. కర్రీ మంచిగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని మనం గోధుమ పిండిలో వేసుకోవాలి. మెంతి కూరని ఇందులో వేసుకునే ముందుగా గోధుమ పిండికి సరిపడినంత సాల్ట్ గోధుమ పిండిలో వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మెంతి కూర ఏదైతే కుక్ చేసుకున్నామో అది గోధుమ పిండిలో మొత్తం వేసేసుకోవాలి. కర్రీ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో రోటీస్కి అలానే మిక్స్ చేసుకోవాలి. ఇలా చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక 15 minutes అలా సైడ్కి పెట్టుకోవాలి. 15 minutes తర్వాత మనం రోటీస్లా చేసుకోవడమే. మేతి రోటీకి మనం పిండి రెడీ చేసుకొని 15 minutes అయింది. ఇప్పుడు ఇలా చిన్న చిన్నవిగా ముద్దలు చేసుకొని చపాతీ అయితే ఎలా అయితే మనం పాముకుంటామో అలానే పాముకోవాలి. కొంచెం పొడిగా ఉన్న పిండితో తడుపుకొని పాముకుంటే ఈజీ అవుతుంది. మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా పాముకోవాలి. చపాతీలా చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కాల్చుకోవడానికి ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాను, హీట్ అయింది. ఇప్పుడు దీని మీద మనం చేసుకున్న రోటీ వేసుకుందాం. ఫస్ట్ రోటీ కాబట్టి ప్యాన్ ఎక్కువ హీట్గా ఉండదు, సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకొక సైడ్ తిప్పుకుందాం. ఇప్పుడు దీని మీద ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ నెయ్యి ఇష్టపడితే కనుక ఆయిల్ బదులు గీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకో సైడ్ తిప్పుకుందాం. దీని మీద కూడా ఆయిల్ వేసుకోవాలి. మేతి రోటీ మంచిగా కాలింది అండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మేతి రోటీ రెడీ అయిపోయింది. ఇది కర్డ్తో చాలా బాగుంటుంది. చపాతీ ప్లెయిన్గా తినకుండా ఇలా మేతి యాడ్ చేసుకోండి. షూర్గా ట్రై చేయండి గైస్. దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొలెస్ట్రాల్కి అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి ఇది చాలా మంచిది. డోంట్ ఫర్గెట్ టు ట్రై ఇట్ గైస్. And don't forget to like, share and subscribe.